ఎన్ఎఫ్హెచ్ఎస్ 6 గురించి కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు చూద్దాం. ఎన్ఎఫ్హెచ్ఎస్ 6 యొక్క పూర్తి రూపం. ఆప్షన్ ఏ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్ఎఫ్హెచ్ఎస్ 6 సర్వేని నిర్వహించిన సంస్థ ఏది? ఆన్సర్ ఆప్షన్ సి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ పాపులేషన్ సైన్సెస్. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్ఎఫ్హెచ్ఎస్ 6 ప్రకారం భారతదేశం మొత్తం సంతానోత్పత్తి రేటు ఎంత? ఆన్సర్ ఆప్షన్ బి 2.0. నెక్స్ట్ క్వశ్చన్, రీప్లేస్మెంట్ లెవెల్ ఫర్టిలిటీ ఎంతగా పరిగణించబడుతుంది? ఆన్సర్ ఆప్షన్ సి 2.1. నెక్స్ట్ క్వశ్చన్, సంస్థాగత ప్రసవాలు ఎన్ఎఫ్హెచ్ఎస్ 5లో 88.6% ఉండగా ఎన్ఎఫ్హెచ్ఎస్ 6లో ఎంతకు పెరిగాయి? ఆన్సర్ ఆప్షన్ బి 90.6%. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్ఎఫ్హెచ్ఎస్ 6 ప్రకారం పూర్తి టీకాలు పొందిన పిల్లల శాతం ఎంత? ఆన్సర్ ఆప్షన్ సి 87.1%. నెక్స్ట్ క్వశ్చన్, స్టంటింగ్ అంటే ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి వయసుకు తగిన ఎత్తు లేకపోవడం. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్ఎఫ్హెచ్ఎస్ 6 ప్రకారం పిల్లల్లో స్టంటింగ్ ఎంతకు తగ్గింది? ఆన్సర్ ఆప్షన్ ఏ 35.5% నుండి 29.3%కి తగ్గింది. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్ఎఫ్హెచ్ఎస్ 6 ప్రకారం సివియర్ వేస్టింగ్ శాతం ఎంత? ఆన్సర్ ఆప్షన్ సి 5.2%. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్ఎఫ్హెచ్ఎస్ 6 ప్రకారం ఆరోగ్య బీమా హెల్త్ ఇన్సూరెన్స్ కలిగిన కుటుంబాల శాతం ఎంత? ఆన్సర్ ఆప్షన్ డి 60.2%. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్ఎఫ్హెచ్ఎస్ 6 ప్రకారం ఇంటర్నెట్ ఉపయోగించే మహిళల శాతం ఎంత? ఆన్సర్ ఆప్షన్ డి 64.3%. నెక్స్ట్ క్వశ్చన్, ఎక్స్క్లూజివ్ బ్రీస్ట్ ఫీడింగ్ అంటే ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ సి తల్లిపాలు మాత్రమే ఇవ్వడం. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్ఎఫ్హెచ్ఎస్ 6 ప్రకారం ఎక్స్క్లూజివ్ బ్రీస్ట్ ఫీడింగ్ శాతం ఎంత? ఆన్సర్ ఆప్షన్ ఏ 55.8%. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్ఎఫ్హెచ్ఎస్ 6 ప్రకారం గర్భనిరోధక పద్ధతులు ఉపయోగిస్తున్న వారి శాతం ఎంత? ఆన్సర్ ఆప్షన్ సి 69.1%. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్ఎఫ్హెచ్ఎస్ 6 ప్రకారం గర్భధారణ మొదటి 3 నెలల్లో ఏఎన్సి నమోదు చేసుకున్న మహిళల శాతం ఎంత? ఆన్సర్ ఆప్షన్ సి 76.2%. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్ఎఫ్హెచ్ఎస్ 6 ప్రకారం 4 లేదా అంతకంటే ఎక్కువ ఏఎన్సి సందర్శనలు చేసిన గర్భిణుల శాతం ఎంత? ఆన్సర్ ఆప్షన్ సి 65.2%. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్ఎఫ్హెచ్ఎస్ 6 ప్రకారం బ్యాంకు ఖాతా కలిగిన మహిళల శాతం ఎంత? ఆన్సర్ ఆప్షన్ డి 89.0%. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్ఎఫ్హెచ్ఎస్ 6 నివేదికలో గణాంకాలు విడుదల చేయని ముఖ్య సూచిక ఏది? ఆన్సర్ ఆప్షన్ సి రక్తహీనత ఎనిమియా. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్ఎఫ్హెచ్ఎస్ సర్వే సాధారణంగా ఎన్ని సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తారు? ఆన్సర్ ఆప్షన్ సి 5 సంవత్సరాలకు ఒకసారి. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్ఎఫ్హెచ్ఎస్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి? ఆన్సర్ ఆప్షన్ సి ఆరోగ్యం, పోషణ, కుటుంబ సంక్షేమ సూచికలను అంచనా వేయడం. నెక్స్ట్ క్వశ్చన్, రోటా వైరస్ టీకా కవరేజ్ ఎన్ఎఫ్హెచ్ఎస్ 5 నుండి ఎన్ఎఫ్హెచ్ఎస్ 6లో ఎంతకు పెరిగింది? ఆన్సర్ ఆప్షన్ ఏ 36.4% నుండి 85.4%కు పెరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్ఎఫ్హెచ్ఎస్ 6లో పురుషుల ఇంటర్నెట్ వినియోగం ఎంత? ఆన్సర్ ఆప్షన్ సి 80.5%. ఎన్ఎఫ్హెచ్ఎస్ 6లో మొత్తం సూచికల సంఖ్య ఎంత? ఆన్సర్ ఆప్షన్ సి 101. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్ఎఫ్హెచ్ఎస్ 6లో కొత్తగా ప్రాధాన్యం పొందిన అంశం ఏది? ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ డిజిటల్ లిటరసీ, మహిళల ఆర్థిక చేరిక,
ఎస్హెచ్జి కవరేజ్. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్ఎఫ్హెచ్ఎస్ 6 సర్వే ఏ కాలంలో నిర్వహించబడింది? ఆన్సర్ ఆప్షన్ సి 2023-24. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్ఎఫ్హెచ్ఎస్ 6లో సర్వే చేసిన కుటుంబాల సంఖ్య సుమారుగా ఎంత? ఆన్సర్ ఆప్షన్ బి 6.79 లక్షలు. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్ఎఫ్హెచ్ఎస్ 6లో 60 సంవత్సరాలు పైబడిన జనాభా శాతం ఎంత? ఆన్సర్ ఆప్షన్ సి 12.9%.